హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మాకు వన్ డే ట్రిప్ అండి. బట్ చాలా మెమరీస్ వచ్చేసాయి వన్ డే ట్రిప్‌కే. ఏంటంటే మేము చాలా ప్లేసెస్ చూసాం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి 12 మెంబర్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోకుండా వీళ్ళ ట్రిప్‌లో జాయిన్ అయిపోయా నేను. 31st ఈవినింగ్ చెప్పారండి ఈ ట్రిప్ ఉందనేసి. నేనైతే విజయవాడకి వెళ్దామని మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏంటంటే వీళ్ళు చెప్పారు కదా అని వీళ్ళతో జాయిన్ అయిపోయాను. ఎప్పుడు వీళ్ళు వెళ్ళేవాళ్ళు బస్సులో కానీ ట్రిప్కి అట్లా వెహికల్లో కానీ నేను ఎప్పుడు మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎలాగో వచ్చాను కదా జాయిన్ అవుదామనేసి నా ట్రిప్ని వన్ డే పోస్ట్పోన్ చేశాను. మా మదర్ కూడా వచ్చారండి నాతో పాటు. ప్లేస్ ఉంది అని చెప్తే జాయిన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మేమైతే శ్రీ గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇది. టెంపుల్ లోపల అయితే పెద్దగా వీడియోస్ అయితే తీయలేకపోయామండి, రష్గా ఉన్నారు జనాలు. న్యూ ఇయర్ రోజు వెళ్ళాము మేము టెంపుల్కి. సో ఇక్కడ చూడండి అన్ని టెంపుల్స్ అండర్ కన్స్ట్రక్షన్లో చూపిస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే నేను మొన్న ఏకాదశి రోజు దేవుని కడపకి వెళ్తే ఆ టెంపుల్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ టెంపుల్ కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో తొందరగా టెంపుల్స్ అన్నింటినీ బాగా కట్టియాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ జనాలందరూ ఫుల్ రష్గా ఉన్నారు. ఎవరైనా కొత్త వెహికల్స్ కానీ ఏమైనా వెహికల్స్ పూజ చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారండి. ఎందుకంటే గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ అంత ఫేమస్ కాబట్టి. ఇక్కడ ఏంటంటే స్వయంగా శ్రీరాముడే శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడానికి విగ్రహం చెక్కుతుంటే చిన్న బొటకని వెళ్ళికి ఏదో దెబ్బ తగిలినట్టు ఉలి కొంచెం దెబ్బ తగిలిందంట అండి. సో అలా కొట్టడం వల్ల చిటికెన వేలులోంచి బ్లడ్ వచ్చిందంట అండి. అలా బ్లడ్ రావడం వల్ల ఎందుకంటే స్వయంగా స్వామి వారు ఇక్కడే ఉన్నారు అని ప్రతీక అండి. నాకు తెలిసింది చెప్తున్నాను, నాకు పూర్తిగా తెలియదండి, తెలిసిన వరకు చెప్తున్నా. ఇక్కడైతే భోజన సదుపాయం కూడా పెట్టారండి న్యూ ఇయర్ రోజు. చాలా బాగా అనిపించింది. మేము మార్నింగ్ కూడా ఏం తినకుండా వచ్చేసాము. సో మేము 7కి బయలుదేరి వచ్చాము. సో ఇక్కడ అంతా చూసుకొని వెళ్ళాము. ఇక్కడ చూడండి ఇక అంత దర్శనం అయిపోయి టికెట్ అన్నీ అయిపోయాయి. సో ఇక్కడ మేము దర్శనానికి వెళ్ళి దేవుణ్ణి ఒకసారి ఫోటో తీసుకుందాము, మెమరీస్ లాగా ఉంటాయని చెప్పి జస్ట్ ఒక షార్ట్ వీడియో తీసుకున్నామండి. చూడండి అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు వీడియో తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి వీళ్ళంతా ఫ్రెండ్స్ బంధువులు అందరూ అండి. 12 మెంబర్స్ యాడ్ అయిపోయారు అందరూ. ఒక తుఫాన్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము మేము. వన్ డే ట్రిప్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే పాపాగ్ని నది అండి. ఇక్కడ చూడండి పాపాగ్ని నది. ఇది ఏంటి 2 కొండల మధ్యలో నది ప్రవహిస్తుందండి. పాపాగ్ని నది కొండ మధ్యలో గండి పడి గండిలోంచి నది ప్రవహిస్తుందండి. ఈ కొండలకు అటు నుంచి ఇటు ఒక బంగారపు తీగ ఉంటుందంటండి. ఆ తీగ కనపడిన వాళ్ళ జన్మ మోక్ష మార్గం వెళ్తుంది, ధన్యమైనట్టు చెప్తారండి. ఇంతవరకు ఎవరికి కనపడిందో నాకైతే తెలీదు. నేను విన్నదైతే ఇదే అండి. వాయుదేవుడు అక్కడ బంగారపు తీగలాగా పెట్టి ఉంటారని ప్రతీక అండి. ఇక్కడ చూడండి రిటర్న్లో మేము ఇడుపులపాయ చూసుకోవడానికి వెళ్ళాము. ఇడుపులపాయ ఎలా ఉంటుందనేసి వైఎస్ఆర్ గారి సమాధి ఉంటుందండి. ఇక్కడ చాలా బాగా చేశారు. ఇక్కడ ఇదంతా పార్కు అన్నీ బాగా పిల్లలు బాగా వచ్చి చూడొచ్చండి. చెట్లు ఇవన్నీ అంటే ఓకే అండి, పెద్ద పిల్లలు గార్డెన్ లాగా లేదు, బట్ స్పేసియస్గా ట్రీస్ చెట్లు బాగా పెంచారు, బాగుంది చూసేదానికి. బట్ అంత పిల్లలు ఆడుకోవడానికి అంత ఎక్స్పెక్టెడ్గా ఏం లేదు, ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ స్టాచ్యూస్ బాగున్నాయి అనిపించింది నాకు. వైఎస్ఆర్ గారు స్టాచ్యూ అయితే చాలా పెద్దగా పెట్టారు ఇక్కడ. సో ఇవి చూడండి ఇక్కడ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరు ఉన్నారు. రైతు, డాక్టరు, టీచరు, ఇంకా రకరకాలు ఉన్నారు చూడండి ఇక్కడ. సో ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళని చూస్తుంటే ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పెట్టారు, చాలా బాగా అనిపించిందండి. వృత్తులు ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ఆక్యుపేషన్ లాగా పెట్టారు ఇక్కడ వైఎస్ఆర్ గారి ముందర. ఇదైతే చూస్తుంటే చాలా ఆకాశంలోకి చేయెత్తినట్టున్నారు కదండి వైఎస్ఆర్ గారు.
ఈయన చనిపోవడం చాలా బాధాకరం కదండి. ఇక్కడ చూడండి ఇవన్నీ చెట్లు బాగా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలామందే ఉన్నారు. సో ఇక్కడైతే స్టాచ్యూని ఇలా పెట్టారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని. ఇంకా ఇక్కడ ఈయన సమాధి దగ్గరే పక్కనే ఇంకా ఈయన చనిపోయారు అని తెలిసి చాలామంది చనిపోయారండి హార్ట్ అటాక్తో. అలా వాళ్ళందరి పేర్లు చెక్కి ఒక సర్కిల్ మీద చెక్కి పెట్టారు ఒక సర్కిల్లో. చూడండి ఇక్కడికి వచ్చేసరికి నాకే ఎందుకో తెలియకుండానే బాధగా అనిపించింది కాస్త సమాధిని చూసి ఎందుకో మరి. సో ఇవన్నీ చూసుకొని రిటర్న్లో మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ కొంచెం అంతా తిరిగేసి ఇక్కడ కూర్చున్నాము రిలాక్స్డ్గా. వీళ్ళైతే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తింటున్నారండి. రిటర్న్లో వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం మేము గండి దగ్గర. సో మా మదర్ అక్కడ కూర్చోన్నారు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. ఇంకా చూడండి అందరు రిలాక్స్డ్గా కూర్చోన్నారు. ఇదైతే మేము మళ్ళీ రిటర్న్లో అక్కడి నుంచి ఇడుపులపాయ నుంచి బయలుదేరినప్పుడు ఇక్కడ ఒక తోటలో ఒక అతను ట్రాక్టర్తో దున్నేస్తున్నాడండి పొలంని ఇక్కడ పూలని. సో మేమైతే తీసుకుందాము, పూలు ఏమైనా ఇస్తారేమో తీసుకుందామనేసి దిగాము వెహికల్ ఆపి. సో ఇక్కడ అందరూ దిగేసి పూలు కోసుకుంటున్నారండి, ఎలాగో దున్నేస్తున్నారు కదా అనేసి. కొంచెం ఒక 10-15-20 మినిట్స్లో అందరూ కొన్ని కోసుకున్నారు. సో ఇదైతే అంతే అండి. ఇక్కడ పూలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, బట్ అలాగే సాడ్గా కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే అంత మంచిగా ఉండే పూలను అన్నీ దున్నేస్తున్నారే అన్నట్టు. కానీ ఏం చేద్దామండి, రైతుకి ఆ పూలు కోసిన రైతు కూలీలకు కూడా డబ్బులు ఇచ్చేంత కూడా రాదంట. సో అందుకని వాళ్ళు పొలంని దున్నేస్తున్నారండి. లాభం వస్తే ఓకే, నష్టం వచ్చినప్పుడు దున్నేయడమే కరెక్ట్ కదండి, అంతే కదా. చాలా అందంగా అనిపిస్తున్నాయండి వీడియో చూస్తుంటే. నాకైతే నార్మల్గా వీడియో తీశాను అంతే. అన్ని పూలు కోసేశారు, చూడండి ఎంత పలుచగా ఉన్నాయో ఇక్కడ. సో ఇవన్నీ మెమరీస్గా అనిపిస్తుందని కొన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి మేము ఇవి పూలు కోసిన తర్వాత అనుకోకుండా 1000 నూతల కోనకి వెళ్ళాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. 1000 నూతల కోన అని ఎందుకు పేరు వచ్చిందంటే, లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడి తండ్రిని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో అటు ఇటు ఎక్కడ ఆనలేక ఉండలేక అలా ఇలా తిరిగి అడవుల చుట్టూ తిరుగుతూ ఇక్కడ నిలబడి ఉంటే ఇంకా ఋషి పుంగవులు అందరూ వచ్చి 1000 నూతల నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ అభిషేకం చేసి ఆ స్వామిని కొంచెం చల్లబరిచారంట అండి. అందుకే ఈ దేవాలయం ఇక్కడ ప్లేస్కి 1000 నూతల కోన అని పేరు వచ్చింది. ఇక్కడ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాల్సిన టెంపుల్. చాలా బాగుంది, చాలా మహిమగల టెంపుల్ కూడా అండి. చూడండి ఇక్కడ అయ్యవారి టెంపుల్, అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటాయి. చాలా పెద్ద కొండ ఉందండి అక్కడంతా కొండలు. చాలా బాగుంది పీస్ఫుల్గా. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము ఈ టెంపుల్కి అయితే. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.